ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా. ప్రభా నా దగ్గర అప్పు తీసుకున్న ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేయాలా. అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే. వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు దీవించబడేది కదా వీళ్ళకి అప్పుసులు అయ్యేది. అరే అప్పు తీసుకున్న వాళ్ళు కూడా తెలియదు ఆ సంగతి. తీసుకునేటప్పుడు నీ చేయి ఎక్కడుంది? అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది. ఇచ్చేవాడిది ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి చేయి కిందకు వచ్చింది? నీ చెయ్యి. నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది. వాడు ఏదో పై హడావుడు చేస్తాడు, లోపల దడగమ్ముతుంటుంది, మాత్రలు వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వు ఇస్తావు ఎగ్గొడతావు అని. ధైర్యం చెప్పు, ప్రశాంతం చెప్పు, ఉన్న సంగతి చెప్పు. మామూలుగా మాట వినకపోతే అవసరమైతే కంప్లైంట్ చేసి చెప్పు, అవసరమైతే అవి పంపించు. ఐపీ నోటీసులు నిద్రలో కూడా కలవించుకుంటాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఏదో ఒక దారి ఉంటుంది, చావు ఒక్కటి దారి కాదు. ఏమన్నా అర్థమైందని చెప్పింది? ఎట్లా బతకాలి? ఈ సమాజమైనా మన కుటుంబమైనా ఎవరైనా మనుషులు 100% మనల్ని అర్థం చేసుకునేంత సీన్ లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించగలిగే మొనగాడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? ఎవరు? యేసయ్య ఒక్కడే. కాబట్టి ఏం చేయాలి? తెగించి బ్రతకాలి, దులిపి వేయటం నేర్చుకోవాలి. సముద్రంలో నుంచి ఓడబగిలి చెక్క మొక్కల మీద ఒడ్డుకొచ్చారు పౌలోళ్ళు. చల్లటి చలి, గడగడగడ వణుకుతూ అందరూ ఒడ్డుకు చేరి బిక్కదచ్చి ఉన్నారు. పుల్లలు ఎరుకొచ్చి మంటేసి అందరినీ అక్కడ తీసుకొస్తే ఆ వేడి తగిలేసరికి కాస్త నరాలు సల్లొదిలి కాస్త ఫ్రీ అయ్యారు. పౌలు కూడా పుల్లలు ఎరుకొచ్చి మోపుగా కట్టి తెచ్చి ఆ మంటల్లో వేసాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చింది, ఇంకొంతమందికి చలి కాగుద్దని. ఆ కర్రలన్నీ కుప్పేసినప్పుడు, కట్టగట్టేటప్పుడు ఎక్కడ చేరిందో పాము చేరింది. అందులో విషపూరితమైన పాము ఆ మోపులోనే ఉంది. తీసుకెళ్ళి ఆ మోపు అగ్నిలో వేయగానే ఆ కాకకు అది బయటకు వచ్చి అగ్నిలో వేసాడు. పాపం చలి కాచుకుంటున్నాడు. టపిమ్మని వచ్చి పౌలు చేయబట్టుకుంది. అట్లా కాటేసి ఊరుకోవాలి, అట్టనే పట్టుకుంది చేతిని. చేయట్టన్నాడు, పాము అంతా బయటకు వచ్చేసింది, చేతికే ఉంది. వెంటనే చుట్టూ ఉన్న జనం అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, ఇతడు ఎంత దుర్మార్గుడు అయితే సముద్రంలో తప్పించుకున్నా సరే బయటికి రాగానే పాము రూపంలో చనిపోయాడే, ధర్మమతని బతుకనీయదు. ఇతడెంత నరహంతకుడో, ఇతడెంత దుర్మార్గుడో అనుకున్నారు వాళ్ళు. ఆ మాటలు విన్నాడు. ఇని ఆ పామును అగ్నిలోనే జాడించాడు. నిన్ను కూడా వచ్చి పట్టుకుంటాయి మనుషుల మాటలనే పాములు, మనుషుల విమర్శలనే పాములు పట్టుకుంటాయి, వ్యతిరేకతలనే పాములు పట్టుకుంటాయి, బెదిరింపులనే పాములు పట్టుకుంటాయి. నువ్వేం చేయాలి తెలుసా? అమ్మో అయ్యో నన్ను పట్టుకుంది, ఇక చస్తా. అది కాదు, జాడించి వేయి, విదిలించి వేయి, దులిపివేయి. ఇది పౌలు చూపిస్తున్న మాదిరి. అని దులిపాడు, ఆడబడిపోయింది, ఆ మంటల్లోనే కాలిపోయింది. చలి కాచుకుంటూ అట్టనే కూర్చున్నాడు. కనీసం దాన్ని తీయలేదు, ఏమీ చేయలేదు. 10 నిమిషాలు చూశారు, నురుగులు కక్కుకొని పడి చేస్తాడని. పావు గంట చూశారు, ఏమీ లేదు. అరగంట చూశారు, ఏమీ లేదు. గంట చూశారు, ఏమీ లేదు. అప్పుడు అన్నారు, ఇతడు ఒక దేవత, ఇతడు ఒక దేవత. ఊరి ఇప్పుడే కదరా నరహంతకుడు ఏంటి? ఊరి గంట తిరిగేసరికి దేవుడు ఎట్టయ్యాడ్రా? నాలుక. ఏమయ్యా, ఈరోజు నిన్ను దూషించే నోళ్ళు రేపు నిన్ను పొగుడుతాయి. పొగడవని గ్యారెంటీ ఇస్తావా? ఈరోజు బాగా నిన్ను ఆకాశానికి ఎత్తేవాళ్ళు రేపు అధపాతాళానికి తొక్కొచ్చు. తొక్కరాని గ్యారెంటీ ఇస్తావా? పొగడతకు పొంగటం, విమర్శకు కృంగటం రెండూ తప్పే. పొగిడారా, అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి. దేవునికి చెల్లించే మహిమ. విమర్శించారా,
నీకు తోడై ఉన్నోడు బలవంతుడు. ఆ విమర్శించిన నోళ్ళు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించి దులిపివేసి, వాళ్ళ మాటల విమర్శలని దులిపివేసి, సమాజమన్నా లక్ష్య పెట్టొద్దు, కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు, బెదిరింపులకు భయపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజము నిన్ను తరిమిద్ది, మనుషులు నిన్ను తరుముతారు, నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. అదే ఈ సమాజ నైజం, సాతాను తత్వం. విరుగుడేందో తెలుసా? దేవుని చేతబట్టడం, సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం. లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ. వాడు నీలో అధిక సున్నితత్వాన్ని తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు. దిగులులో, భయములో, విచారములో, చింతలో, ఆవేదనలో నిన్నుంచి చివరికి నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. లేవా పరిష్కారాలు? లేవా దారులు? లేవా మార్గాలు? దేవుణ్ణి ఎరగనోళ్ళు బెదురుతారు, అదురుతారు, ఆందోళన పడతారు. దేవుణ్ణి ఎరిగిన నువ్వు బెదరడానికి వీల్లేదు, అదరడానికి వీల్లేదు. తెగించి నిలబడు. ఓ ప్రయత్నం చేశావు, విఫలమైంది, ఇంక ముసుకేసుకొని కూర్చుంటాయింది. ఇంక లేవా? ప్రతి నూతన శుభోదయం నీతో మౌనంగా ఏం మాట్లాడుతుందో తెలుసా? ఉషోదయం, శుభోదయం, సూర్యోదయం. ఇదిగో నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళీ క్రొత్తగా నేను ఉదయిస్తున్నాను, నూతన ప్రయత్నం మళ్ళా మొదలుపెట్టు అంటాడు. క్రొత్తగా మళ్ళా మొదలు పెట్టమంటది ప్రతిరోజు, ప్రతి శుభోదయం. నీతి సూర్యోదయం కూడా నీతో అదే మాట్లాడుతుంది. గతం గతః, మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళా ప్రారంభించు అని. అంతేనా? దిగుల్లో బతకమంటుందా? రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. కొంతమంది నేను ఇంతసేపు చెప్పినా కూడా ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకోపోతే నాదేం పోయింది చెప్పు? కూటం అయిపోతే నేను బైబిల్ సంఖ్యలో పెట్టుకొని జంపు. అనుభవించేది నువ్వే, హార్ట్ స్ట్రోకులు తెచ్చుకునేది నువ్వే, అడ్డం పడేది నువ్వే, అయిన బాధలు కాక మళ్ళీ హాస్పిటల్లో ఇంకా అదనపు ఖర్చులు తెచ్చుకునేది నువ్వే, కర్మ మోసేది నువ్వే, పెందలాడి పోయేది నువ్వే. పోతావా? లేదా నేను చెప్పిన మాటిని ధైర్యం తెచ్చుకుని అంతేనన్నా ఏమైనా కానీ అని ఇట్లా అంటావా? ఏమంటావు చెప్పు? ఏమనవా? నువ్వు భయపడే కొద్దీ, కృంగిపోయే కొద్దీ, కుమిలిపోయే కొద్దీ నువ్వు దేనికి భయపడుతున్నావో, దేనికి కలవరపడుతున్నావో సైతానుగాడు వాటిని ఎక్కువ చేస్తాడు. నువ్వు వాడితో రే ఇన్ని కాదు ఇంక ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు, అన్నీ వదిలేసి ఊరుకున్నాను నేను అన్ని వదిలేశాను. నేను దేవునికి కనెక్ట్ అయినోండి, దేనికి కనెక్ట్ అయినోండి కానీ దేవునికి కనెక్ట్ అయినోండి. దేవునికి కనెక్ట్ అయిన ఉంటే ఉంది, పోతే పోయింది. ఏదైనా సరే లెక్కలేదు, ప్రాణం మీదే తీపి లేదు నాకు. ఈ ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, ఇళ్ళు, డబ్బులు, బంధాలు, అనుబంధాలు, తోటకూర కట్ట, నాకు ఇవన్నీ లెక్కలో కాదురా. ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. టెన్షన్ తీసేసుకుంటారా? అందులోనే బతుకుతారా? విమర్శలను లెక్క చేస్తారా? ఏడిశారు. నిన్ను విమర్శించేది ప్రభువే, నీ సంగతులన్నీ ఎరిగిన వాడు ప్రభువే. కాబట్టి ఎవడి విమర్శ కృంగుతావు నువ్వు? సమాజంలో ఎవడు పడని బాధ నువ్వు పడట్లా. నీకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళకి లేని నిరీక్షణ నీకుంది. యేసయ్య ఉన్నాడు నీకు. గొప్ప ఆదరణ ఉంది, గొప్ప ధైర్యం ఉంది. అప్పులు ఎగ్గొట్టమని చెప్పట్లా, ఉంటే ఇవ్వు. లేకపోతే నీ గొంతు మీద కత్తిలాగా వస్తే దారులు ఉన్నాయి. చెప్పానుగా, 100 కోటి దరిద్రాలు, అనంత కోటి. 100 కోటి అంటే 100 కోట్లు. అర్థమైందా? అది 100 కోట్ల దరిద్రాలకి అనంత కోటి అంటే లెక్కలేనన్ని ఉపాయాలు. అరే అన్యుడికి అంత నిరీక్షణ ఉంటే క్రీస్తునందున్న మనకి ఎంత బలం ఉండాలండి. లేవు, దారులు లేవు. నీకు కనపడకపోవచ్చు, యేసయ్య చూపిస్తాడు ఏదో దారి.
అరే చూపించేదాకా ఆగాలిగా, ఓపిక పట్టాలిగా, మొరపెట్టుకోవాలిగా, ధైర్యం తెచ్చుకోవాలిగా. అనండి, నా దేవుడు కార్యం చేస్తాడని కూడా తిరగాలిగా. ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతుంటే, మనసులో 3 రోజులు వండుకుంటుంటే, తిండి మానుకుంటుంటివి, రోగాల పాలవుతుంది. ఏంది పద్దాకలా? వదిలేస్తారా? ధైర్యం తెచ్చుకుంటారా? తెచ్చుకోకపోతే అంతే ఉండండి. నాకే ధైర్యంగా ఉండాలి. ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు. చెప్పండి అందరూ, ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద, ఏది అన్నోళ్ళ ముఖం మీద పెట్ట తన్నినట్టు బతకాలి. నువ్వు దిగులు పడి ఏడ్చే కొద్ది అంటా ఉంటారా అనేనోళ్ళు. వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడా. అన్నోళ్ళు మూత పడకపోతే అప్పుడు అడుగు, అయ్యేనోళ్ళు నిన్ను పొగడకపోతే అప్పుడు అడుగు. మనల్ని ధైర్యపరిచిన దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. పిరికితనం మనలో నుండి తొలగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనకు వాగ్దానం ఇచ్చిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, మన ప్రార్థనలు విన్నానన్న దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బదులిస్తానన్న దేవునికే స్తోత్రం, స్తోత్రం, బదులిచ్చిన దేవునికే స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, అద్భుత స్వస్థతలు జరిగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనోధైర్యాన్ని ఆత్మబలాన్ని ఇచ్చిన దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పోండి, ఇక ధైర్యంగా పోండి, ధైర్యంగా ఉండండి. ఓకేనా?